Yes, Mr. D. Is Nasimum dead? Wait, I'll do. Okay. I will be at the Indian border tomorrow morning. Send Saham to pick up the stuff. సార్ త్యాగరాజు భాయ్కి ఫోన్ చేస్తుంటా సార్, రికార్డ్ చేయండి. త్యాగరాజు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? కరెక్ట్గా 6 నిమిషాలైంది సార్. నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడికి రావాలి? 434 ముప్పావు గంటలో అక్కడ ఉంటాను. 434 సార్ కిలోమీటర్స్ అయి ఉంటుందా? లేదు, 30 గంటలు వస్తానని చెప్పాడు. అన్ని కిలోమీటర్లు ఎలా రాగలడు? బోటు, లంచ్, నాటుపడవ వీటి మీద నంబర్ ఉందేమో ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. సార్ హోటల్ రూమ్ నెంబర్ అయి ఉంటుందా? 426 101 రాజమండ్రి. 434 పిన్ కోడ్ అయి ఉంటుంది. ఎస్ సార్. సార్ మేడపాడు సార్. ఎస్, కోస్టల్ ఏరియా. సరుకు చేతులు మారచ్చు. చెప్పండి రాజేష్. త్యాగరాజు వచ్చేసారు సార్. మీరు సేఫ్గా ఉండండి. డానీ ఫోన్ చేశాడు, సరుకు తీసుకుని వస్తానన్నాడు. దించి ఓపెన్ చేయించొచ్చుగా. పిచ్చి పట్టిన కుక్కలాగా నరసింహం వాసన పట్టి మన వెనకే తిరుగుతున్నాడు. అందుకని ఈసారి అక్కర్లేదని డానీకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. భయపడుతున్నావా త్యాగరాజు? ఈ వృత్తి మానేద్దామని ఉన్న ఐడియా ఉందా? రా, ఇద్దరం కలిసే వెళ్దాం. పోలేరమ్మ తల్లి గుళ్ళో బొట్టు పెట్టి మానేద్దాం. వదిలేయాలనుకుంటే అది మనంగా వదిలేయాలి. ఆ ఒక్కడికి భయపడి మన వృత్తిని వదిలేయకూడదు త్యాగరాజు. అర్థం చేసుకో, సహాయం ఇప్పుడు ఇక్కడ లేడు. వాడు అంచుర్ల ఆరుగురిని వాడు కాల్చి చంపేశాడు. సహాయాన్ని మాత్రం నమ్మి నేను వృత్తి చేయట్లేదు, నేనే దించుతాను. సీరియస్ గా మాట్లాడుతున్నారు సార్. వేరే ఏదైనా మూవ్ ఉంటుందని వాచ్ చేయండి. ఏంటో ఆలోచన? ఏముంది, సహాయం ఇంకా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ డానీకి తెలిస్తే సిగ్గుచేట. అందుకనే సహాయాన్ని సముద్రం ద్వారా వచ్చి సరుకు దించిచ్చాడమని చెప్తాను. నువ్వు కార్లో మరి రాత్రికి చెప్పి పంపిస్తాను. ఇద్దరు మీట్ అయింది సీరియస్గా మాట్లాడుకున్నారంటే ఏదో జరగబోతోందని అర్థం. బాయిల్లు, గోడౌన్, గెస్ట్ హౌస్, వుడెన్ యార్డ్, లారీ షెడ్ అన్ని చోట్ల ఒక్కొక్కళ్ళు నైట్ అంతా వాచ్ చేయండి. నేను క్యాంప్ ఆఫీస్లో ఉంటాను, రీచ్లో ఉండండి. ఓకే? సార్ భాయ్ ఇంట్లోంచి బయలుదేరాడు. ఎయిర్పోర్ట్ 9:55 హైదరాబాద్ ఫ్లైట్ ఉందిగా? ఉంది సార్. సార్ సహాయం సెల్ అవుట్ ఆఫ్ రీచ్ సార్. ఒకవేళ హైదరాబాద్లోనే. చెప్పండి నరసింహం. సార్ నాకు హెల్ప్ కావాలి. సార్ చెప్పండి. మీరు చెప్పిన అతను ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ కరెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారేమోనని చెక్ చేయగలరా? This is the final call for passengers of flight CE248 scheduled to departure to Visakhapatnam at 11:28. Thank you. 11:20 ఫ్లైట్ లో వైజాగ్ వెళ్తున్నాడు. ఇంకో గంటన్నరలో బాయ్ వైజాగ్ చేరుకుంటాడు. మనం వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. మా ఫ్రెండ్ ఒకడు అనకాపల్లిలో ఎస్ఐగా ఉన్నాడు సార్. నమ్మకస్తుడా? సార్ ఇప్పుడు చెప్పిన 1 గంటలో వైజాగ్ వెళ్తాడు సార్. బాయ్ డీటెయిల్స్ పంపించండి. వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి ఫాలో చేయమని చెప్పండి. కూడా మీరు ఫాలో అవ్వండి. నాకు లొకేషన్ షేర్ చేయండి. ఎక్కడున్నారు? శంకరమెట్ట ఫారెస్ట్ కేసు. భాయ్ రండి రండి. అది ఏరియా పోలీస్ రేంజ్ లో ఉంది. అనంతగిరి పోలీస్ స్టేషన్ కింద వస్తుంది సార్. ఏంటి బాయ్, మేము చంద్రం చెక్కలనే సునాయాసంగా చేతులు మార్చేస్తూ ఉంటే ఈ 70 కిలోలు పౌడర్ మాకు లెక్క పక్క చెప్పండి. మీరేం దిగులు పడకండి, కూకోండి. We will help you, sir. థ్యాంక్ యూ. సహాయం సెల్లు మబ్బగం రీజియన్ లో ఉంది సార్. అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. చెప్పు సహాయం. సరుకు అప్పన్న మనుషులకు అప్పగించాను బాయ్. ప్లీజ్ వెయిట్. ప్రకాష్ రండి. వాళ్ళు లోపలే ఉన్నారు సార్.
టేక్ పొజిషన్స్. చాలా జాగ్రత్తగా సర్రా. ఆ? అక్కడ పోలీసులు ఉన్నారు. మూవ్. Round up, round up. Go. దాంట్లో చెక్ పోస్ట్ కానీ రైల్వే గేట్ కానీ ఉందా? ఎస్కోట్ రైల్వే గేట్ ఉంది సార్. అయితే బ్లాక్ చేయండి. ఓకే సార్. నువ్వు వెనక్కడు, నేను డ్రైవ్ చేస్తాను. నరసింహం మీద బండెక్కించేశారు. అరకు నుంచి వస్తున్నాను. విశాఖపట్నంలో ఏదైనా బండి ఏర్పాటు. అందుకే వద్దు వద్దు అని చెప్పాను. విన్నాడా భాయ్? మన లాయర్తో చెప్పే బెయిల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడయ్యా. బెయిల్ దొరకదు, బొంగు దొరకదు. సార్ ఎంత కంట్రోల్ చేసినా సిటీలో అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి సార్. కోట్లలో దూరి దొంగిలిస్తున్నారు, పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. గొడవలు చేసే వాళ్ళ మీద గుర్తుకి రంగునీళ్ళు జలమని చెప్పండి. సద్దుమణి కాక సాయంత్రం నిదానంగా పట్టుకోవచ్చు. సీజ్ చేసిన మెటీరియల్ వెయిట్ వేస్తున్నాను. 70 కిలోలు ఉంటుంది సార్. జమదగ్ని సార్, ఎఫ్ఐఆర్ లో 62.5 కిలోల లెక్క, మిగతా 7.5 కిలోలు సెపరేట్ గా తీసుంచు.